నీతిమంతునిగా చేసేవే, నా పాపాలన్నీ పరిహరించేవే, నీకేమిస్తే నీ రుణాన్ని నేను తీర్చగలనయ్యా. అందుకేనయ్యా నువ్వు నా కోసం ప్రాణం పెట్టడం కాదు, నేను కూడా తిరిగి ఏం చేస్తానో తెలుసా, నీ కొరకే ప్రాణం. అదండి భక్తుల సమర్పణ, భక్తుల త్యాగం. ఒకవైపు యేసు మన ప్రాణముల కోసం ప్రాణం పెట్టాడు అని మన వాక్యం చదువుకుంటే, అదే దేవుని నమ్మిన విశ్వాస వీరులు ఏం చేశారో తెలుసా, మా ప్రాణాలను కూడా నీ కోసం మ్రొక్కుబడి అర్పణ. ఈరోజు మన అర్పణ ఏంటి చెప్పు? మన అర్పణ ఏంటండి? మన త్యాగం ఏంటండి? మనం దేవుడికి ఇచ్చేది ఏంటండి? దేవుడు నిన్ను రక్షించుకున్న విధానం, సంఘములోనికి తీసుకొచ్చిన విధానం, నీ పాపాలు పరిహరించిన విధానం, నీ కొరకు క్రీస్తుని ఆ కలువరి సిలువలో వేలాడదీసిన విధానం, అది నువ్వు తలుచుకుంటే అది ఒకంత అద్భుతం.